ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. సమస్యలన్నీ కూడా సద్దుమణుగుతున్నాయి. అయితే ఒకళ్ళ పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉంది. వాళ్ళు మరెవరో కాదు, వాలంటీర్లు. గత వైసీపీ హయాంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ వారిని విధుల నుంచి తప్పించింది కొన్నాళ్ల పాటు. అయితే అప్పట్లో వాళ్ళు బాగా హర్ట్ అయిపోయారు. తొందరపడి రాజీనామా చేశారు. అయితే అప్పట్లో స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని చెప్పి వాలంటీర్లు చెప్పుకున్నా గానీ, ఇప్పుడు వాళ్ళేమనుకుంటున్నారంటే, అయ్యో! తొందరపడి నిర్ణయం తీసుకున్నామే, అనవసరంగా రాజీనామా చేశామే అని చెప్పి బాధపడుతున్నారు. ఇప్పుడు వాలంటీర్లందరూ ఏం చేస్తున్నారంటే, టీడీపీ మంత్రుల ఇళ్ల వద్దకు వెళ్ళి, తిరిగి తమని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి, దయచేసి తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మార్చవద్దని చెప్పి ప్రాధేయపడుతున్నారు. అయితే దానికి రిప్లై ఇస్తున్న మంత్రులు అచ్చెన్నాయుడు కావచ్చు, నిమ్మల రామానాయుడు కావచ్చు, వాళ్ళేం బదులిస్తున్నారంటే, అసలు మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారు? మేము కాళ్ళ వేళ్ళ పడ్డాం. మిమ్మల్ని రాజీనామా చేయొద్దు. దయచేసి విధుల్లోనే ఉండండి. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ సరైన భవిష్యత్తు చూపిస్తాము. మీ జీతాలు పెంచుతాము. దయచేసి రాజీనామా చేయొద్దని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డాం. అయినా కానీ మీరు అప్పటి వైసీపీ నాయకుల మాటలు విని మోసపోయారు. ఇప్పుడు మేమేం చేయలేం అనే విధంగా టీడీపీ మంత్రులు ప్రస్తుతం వాళ్ళకి బదులిస్తున్నారు. దీంతో వాలంటీర్లు చాలా మదన పడిపోతున్నారు. అనవసరంగా రాజీనామా చేశాం. అనవసరంగా అప్పటి వైసీపీ నాయకుల మాటలు విన్నాం. స్థానిక నాయకులు, వైసీపీ నాయకులు మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఇప్పుడు చాలా మదన పడిపోతున్నారు. అయితే వాలంటీర్లందరూ కూడా తక్షణ కర్తవ్యంగా ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, మూకుమ్మడిగా అందరూ కలిసి ఒక అర్జీ పెడదాం అనుకుంటున్నారు. అయితే వాలంటీర్ల రిక్వెస్ట్‌కి టీడీపీ మంత్రులు ఎలా బదులిస్తున్నారు ఇప్పుడు చూద్దాం. ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్లు రాజీనామా చేసే సంగతి తెలిసిందే. అయితే అచ్చెన్నాయుడు ఏమని బదులిస్తున్నారంటే, అసలు మిమ్మల్ని రాజీనామా ఎవరు చేయమన్నారు? ముందుగా మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పి ప్రోత్సహించిన వారిపై కేసు పెట్టండి. ఆ తర్వాత చూద్దామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇక నిమ్మల రామానాయుడు అయితే, తమ ప్రభుత్వం వచ్చాక జీతాలు కూడా పెంచుతామని చెప్పాము. అయినా కానీ మీరు రాజీనామా చేశారు. ఇప్పుడు ఇది ప్రభుత్వ పాలసీ అని చెప్పి నిమ్మల రామానాయుడు అన్నారు. సో ఓవరాల్‌గా ప్రస్తుతం వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అయితే అనేక మంది రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఈ వాలంటీర్‌ని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు పేర్కొంటున్నారు. ఎందుకంటే వాలంటీర్లు గ్రామ గ్రామాన పాతుకుపోయారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం దగ్గర నుంచి వేరే ఇతరత్ర సమస్యలు ఉన్నా కానీ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నారనే ఒక మంచి అభిప్రాయం వాలంటీర్లపై ఉంది. సో టీడీపీ గవర్నమెంట్ కూడా వాలంటీర్లని కొనసాగిస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పింది కాబట్టి, వాళ్ళ అన్నమాట ప్రకారం ఈ రాజీనామా చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకుంటే చాలా హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతాయి. ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే దీన్నంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకునే దిశగా టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు.